సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటీ శిల్పా లేఅవుట్ కాలనీ, పీఎన్ఆర్ కాలనీలలో 1.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3 పార్కుల అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామాలుగా నిలుస్తాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 9 డివిజన్లలో ఉన్న ప్రతి పార్కు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామన్నారు. పార్కుల అభివృద్ధితో కాలనీలో పచ్చదనం పెరగడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. ప్రతి పార్కులో పిల్లల కోసం ఆట వస్తువులు, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ గ్రేటర్లో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఈరోజు 3 పార్కులకు ఫౌండేషన్ వేయడం జరిగింది. 1,51,00,000తోటి 3 పార్కులు డెవలప్మెంట్ కోసం ఇది ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. హెచ్ఎంటీ కాలనీ, అలాగే మన పీజేఆర్ కాలనీ, పీఎన్ఆర్ కాలనీలో 3 పార్కులకు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 1,51,00,000. ఇంకా తక్కువ పడ్డా కానీ రివేజ్లో మళ్ళీ అమౌంట్ తీసుకొని పూర్తి స్థాయిలో ఓపెన్ జిమ్లు, పిల్లల ప్లే ఎక్విప్మెంట్సు, లాను, వాకింగ్ ట్రాకు ఇవన్నీ గిట సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు వాకింగ్ చేసుకోవడానికి, పిల్లలకు ఆడుకోవడానికి, ఓపెన్ జిమ్ చేసుకోవడానికి అన్ని సదుపాయాలు సమకూర్చి అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ పత్రికా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.